మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. పావన యేసుని ప్రేమ சிலுவைలో. ஆண்டவரும் ரட்சகருமாகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே உங்கள் எல்லாரும் அன்பின் வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். அருமையான தேவ பிள்ளைகளே, இந்த நல்ல நேரத்துல கூட உங்களோடு கூட ஏன் இந்த காரியத்தை ஏற்படுத்தணும் அப்படின்னு சொல்லி நினைச்சேன்னா, தேவ பிள்ளைகளே, ஆண்டவருக்கு தன்னுடைய ஊழியக்கார் தேவை, ஆண்டவருக்கு அவருடைய ஊழியக்காரர்கள் தேவை. ஆண்டவர் சொன்னாரு, அறுவடையோ மிகுதி ஆட்களோ குறைவு அப்படின்னு சொல்லி ஆண்டவர் சொன்னார். பாருங்க, இன்னைக்கு ஆண்டவருடைய அறுவடை மிகுதியா இருக்கு, ஆனா ஆட்கள் குறைவா இருக்கிறாங்க. இன்னைக்கு நிறைய பேரு ஊழியக்காரர் இருக்கிறாங்க, ஆனா தேவனுக்கு விருப்பமான ஊழியக்காரர்கள் மிக மிக கம்மி தான். ప్రైజ్లాడ్ అండి అందరికి. ఈరోజు దిలీప్, ప్రైజ్లాడ్ దిలీప్. ఎందుకు ఈరోజు ఈ యొక్క జూమ్ మీటింగ్ ని అరేంజ్ చేసామంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కోత విస్తారంగా ఉంది కానీ దేవుని యొక్క సర్వెంట్, దేవుని యొక్క సేవకులు చాలా తక్కువగా ఉన్నారనేసి దేవుడు చెప్తున్నాడు. మరి ఈ రోజు క్రైస్తవంలో చాలా మంది సేవకులు ఉండొచ్చు, కానీ దేవుని హృదయానికి నచ్చిన సేవకులుగా ఉండడం అనేది చాలా చాలా తక్కువగా ఉన్నారు. మరి దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి, మీలో దేవుని యొక్క హృదయానికి నచ్చిన ఒక సేవకుడుగా, ఒక సేవకురాలుగా మార్చాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క జూమ్ మీటింగ్ నేను కండక్ట్ చేస్తున్నానండి. మరి ఇది చాలా ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా కేవలం ఒక 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా ఈ జూమ్ మీటింగ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. பிரியமானவர்களே, தேவன் விரும்புகிற ஒரு ஊழியக்காரன் எப்படி இருக்கணும்? இன்னைக்கு நிறைய பேர் ஊழியக்காரர் இருக்கிறாங்க. இன்னைக்கு கிறிஸ்தவத்துல விசுவாசிகளை காட்டின ஊழியக்காரங்க தான் நிறைய இருக்காங்க. அதாவது எல்லா ஊழியக்காரரும் ஒழுங்கின்படி தேவனுடைய ஊழியத்தை செஞ்சாங்கன்னா இன்னைக்கு இந்தியா இயேசு கிறிஸ்துக்கு சொந்தமாகும். நம்ம 3வது 4வது பிளேஸ்ல இருக்க மாட்டோம். ஆனா பாருங்க, நிறைய ஊழியக்காரர்கள் அதை மறந்து தங்களுடைய சொந்த விருப்பத்தின்படி ஊழியத்தை செய்கிறபடினால்தான் இன்னைக்கு நிறைய ఆత్మమக்களை అరువడి செய்ய முடியாதபடிకి తడపட்டிருக்கிறது. ప్రియులారా, ఈరోజు క్రైస్తవంలో విశ్వాసుల కంటే సేవకులు ఎక్కువగా ఉన్నారు. సేవకులు నిజంగా దేవుని చిత్తానుసారంగా సేవ చేస్తే మన భారతదేశం దేవునికి సొంతం అవుతుంది. కానీ అలా చేయకుండా చాలా మంది సేవకులు తన యొక్క మనసు నచ్చినట్టు సేవ చేస్తున్నారు. కానీ అలా ఉండకుండా దేవుడు ఆశించే దేవుడు ఏ కార్యాన్ని ఎదురు చూస్తున్నాడో అలాంటి ఒక మంచి సేవకురాల్ని తయారు చేసేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను ఇది కండక్ట్ చేస్తున్నాను. కాబట్టి ఇది మీకు ఆశీర్వాదంగా ఉంటుందని నేను చాలా ఆశపడుతున్నాను. అదేవిధంగా మీరు కూడా చెప్పేటువంటి దేవుని యొక్క మాటని కరెక్ట్ గా మీరు దాన్ని మీ హృదయంలో తీసుకుని దాని ప్రకారం మీరు లోబడి నడవాలని
మిమ్మల్ని ప్రేమతో అడుగుచున్నాం. మరి దేవుని యొక్క మాటకు వెళ్ళిపోదాం. బ్రదర్ అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదన్నా? ఏదో చెప్పారు లాస్ట్ లో అదే పాట పాడమన్నారా? లేదన్నా, లేదు. పాట అంటే ఏం పాడు. మన దేవుని వాక్యానికి వెళ్ళిపోదామన్నా. ఒక నిజమైన దేవుని యొక్క సేవకుడు ఏ విధంగా ఉండాలనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం తమిళ చూసుకుందాం. முதல்ல நம்ம தமிழ்ல பார்க்கலாம். யோவான் எழுதின சுவிசேஷம் 12ஆம் அதிகாரம் 24 26 வசனங்களை பார்க்கிற போது, மெய்யாகவே மெய்யாகவே நான் உங்களுக்கு சொல்லுகிறேன், கோதுமணியானது நிலத்தில் விழுந்து சாகாவிட்டால் தனித்திருக்கும், செத்ததே ஆகில் மிகுந்த பலனை கொடுக்கும். தன் ஜீவனை நேசிக்கிறவன் அதை இழந்து போவான். இந்த உலகத்தில் தன் ஜீவனை வெறுக்கிறனோ அவன் அதை நித்திய ஜீவ காலமாய் காத்துக் கொள்வான். ஒருவன் எனக்கு ஊழியம் செய்கிறவனானால் என்னை பின்பற்ற கடவன். நான் எங்க இருக்கிறனோ அங்கே என் ஊழியக்காரனும் இருப்பான். ஒருவன் எனக்கு ஊழியம் செய்தால் அவனை பிதாவானவர் கனம் பண்ணுவார். தெலுங்குல వాసిக்கலாம். గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకుని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడుందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని கனப்பருச்சும். பிரியமான தேவ பிள்ளைகளே, ஆண்டவர் சொல்றாரு, ஒருவன் எனக்கு ஊழியம் செய்கிறவனா இருந்தா என்னை பின்பற்ற கடவுள். நான் எங்கே இருக்கிறனோ அங்கே என் ஊழியக்காரனும் இருப்பான். ஒருவன் எனக்கு ஊழியம் செய்தால் அவனை பிதாவானவர் கனம் பண்ணுவார். ஒரு ஊழியக்காரன் எப்படி இருக்கணும்னா, ஆண்டவர் சொல்றாரு, ஒருவன் எனக்கு ஊழியம் செய்கிறவனானால் என்னை பின்பற்ற கடவுள். பிரியமான தேவ பிள்ளைகளே, ஊழியம் செய்கிற வாஞ்சி இருக்கிறவங்க, அல்லது ஊழியக்காரலா இருக்கணும் அப்படின்னு சொல்லி ஆசைப்படுறவங்க, அல்ல ஊழியம் செய்கிறவங்க எப்படி இருக்குன்னா, முதல்ல ஆண்டவரை பின்பற்ற கடவுள். பாருங்க, நிறைய ஊழியக்காரர் என்ன செய்யறாங்கன்னா, ஒரு நல்ல வளர்ந்த ஒரு ஊழியக்கார், நல்ல பெரிய செல்வாக்கு படித்த ஒரு ஊழியக்காரை தான் பின்பற்றாங்க. அவங்க போடுற மாதிரியே ட்ரெஸ் போடுறது, அவங்க பேசுற மாதிரியே பேசுறது, அவங்க செய்யற மாதிரியே ஊழியத்தை செய்யறது, அப்படி செய்யறாங்க. ஆனா ஆண்டவர் எதிர்பார்க்கிற ஒரு நல்ல ஊழியக்காரனுக்கு இருக்கிற குணலட்சியம் என்னன்னா, பாருங்க, ஒரு நல்ல ஊழியக்காரன் దేవుని పిன்பற்றవనా இருக்க வேண்டும். చూడండి ప్రియులారా, ఒక సేవకుడు ఏ విధంగా ఉండాలనేసి దేవుని మాట మనకి తెలుస్తుందంటే, ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. ఈరోజు చాలా మంది సేవకులు ఎవరిని వెంబడిస్తున్నారంటే, బాగా ఎదిగిన సేవకుల్ని వెంబడిస్తున్నారు. వాళ్ళు మాట్లాడే విధంగా మాట్లాడడం, వాళ్ళు ఆరాధించే విధంగా ఆరాధించడం, వాళ్ళు వేసుకునే విధంగా డ్రెస్సులు వేసుకోవడం, ఇలాంటి కొన్ని కార్యాలు వెంబడిస్తూ ఉంటారు. కానీ దేవుడు తన హృదయంలో ఆశపడేటువంటి సేవకుడు ఎలా ఉండాలంటే, ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలేను దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, మనం నిజంగా దేవుని సేవకులుగా ఉండాలి, దేవునికి నచ్చిన సేవకులుగా ఉండాలంటే మొదట మనము దేవుణ్ణి వెంబడించాలి. రెండోదిగా దేవుడు చెప్తున్నాడు, నేను ఎక్కడుందనో నా సేవకుడు కూడా అక్కడే ఉండాలి. అవును ప్రియులారా, ఈరోజు చాలా మంది సేవకులు చాలా చోట్ల ఉంటారు. నేను కొంతమంది సేవకులు చూశాను, వాళ్ళు సేవ చేస్తూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు. చూడండి, ఆదివారం అయితే ఇక్కడ బలిపీఠం మీద ఎక్కి ఆ దేవుని మాటలు చెప్తారు. మళ్ళీ సోమవారం నుంచి వచ్చే శుక్ర శనివారం వరకు మిగతా బిజినెస్ చేస్తూ ఉంటారు. అలా ఉండకూడదండి. దేవుడు ఆశపడే ఒక సేవకుడు ఎలా ఉంటాడంటే, ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడే ఉండాలి. ఆయన ఎక్కడున్నాడు చూడండి ప్రియులరా, ఆయన ప్రార్థనతో కలిసి ఉన్నాడు. పొద్దున్నే లేచి ప్రార్థన చేశాడు. చూడండి, ఆయన పాపుల్ని వెతుకుతూ వాళ్ళకి సువార్తను చెప్పాడు. చూడండి, ఎవరైతే వ్యాధితో సాతాను క్రియతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ స్వస్థపరిచాడు. ఒక నిజమైన సేవకుడు కూడా ఆ విధంగానే ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని గణపరచును. ప్రియులారా, చూడండి, తండ్రి అంటే ఎవరంటే ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించిన సృష్టికర్త.
ఆయనకి మించిన శక్తి అనేది లేదు ఈ ప్రపంచంలో. ఆయనకి మించినటువంటి శక్తి స్వరూపుడు ఎవరు లేరనమాట. చూడండి, మనం దేవుని సేవించిన యెడల చూడండి, తండ్రి మనను கனப்படுத்துறாங்க. தமிழ்ல చూద్దాం. பிரியமான தேவ பிள்ளைகளே, இன்னைக்கு நிறைய ஊழியக்காரங்க அப்படிதான் இருக்கிறாங்க. ஆனா ஆண்டவர் சொல்றாரு, நான் எங்க இருக்கிறனோ அங்கே என் ஊழியக்காரனும் இருக்கணும் அப்படின்னு சொல்லி ஆண்டவர் விரும்புகிறார். தேவ பிள்ளைகளே, பாருங்க, வசனம் சொல்லப்பட்டிருக்கு, பாவிலோடு கூட நம்ம தங்கி இருக்க கூடாது. பாருங்க, அசுத்தமான இடத்துல நம்ம போகக்கூடாது. தேவையற்ற காரியத்துக்கு நம்ம நேரத்தை வீணாக்க கூடாது. ஆண்டவர் எங்கெங்க தங்கி இருந்தாரோ, அவர் எப்படிலாம் நடந்தாரோ, வசனம் சொல்லப்பட்டிருக்கு, அவர் காலாலே நடந்து கிராமங்கள் தோறும் போய் தேவராஜ்யத்தின் சுவிசேஷத்தை பிரசங்கித்தாரா. இன்னைக்கு நம்ம அப்படி செய்கிறோமா? கொஞ்சம் யோசித்து பாருங்க. தேவ பிள்ளைகளே, அவர் எங்க இருக்கிறாரோ அங்கவும் தன்னுடைய ஊழியக்காரன் இருக்கணும் அப்படின்னு ஆண்டவர் சொல்றாரு. ஒருவன் எனக்கு ஊழியம் செய்தால் அவனை பிதாவானவன் கனம் பண்ணுவார் என்று சொல்லுகிறார். பிதாவானவர்னா யாருன்னா பாத்தீங்கன்னா, இந்த உலகத்தை எல்லாவற்றையும் படைத்த தேவன் அவர்தான். அவரால் கூடாத காரியம் ஒன்றுமே இல்லை. பாருங்க, எல்லாமே அவரால் தான் உண்டானது. அப்படிப்பட்ட தேவன் பாருங்க, இயேசு கிறிஸ்து பின்பற்றுகிறதுனால ஒரு உண்மையான ஊழியக்காரனை அவர் கனப்படுத்துகிறார். அருமையான தேவ பிள்ளைகளே, சரி, இந்த உண்மையான ஊழியக்காரன் எப்படி இருக்கணும் அப்படின்னு சொல்லி மேல இருக்கிற அந்த 2 வசனங்கள்ல சொல்லப்பட்டிருக்கிறது. 24ஆம் வசனத்தை பார்க்கலாம். மெய்யாகவே மெய்யாகவே நான் உங்களுக்கு சொல்லுகிறேன், கோதுமணியானது நிலத்தில் விழுந்து சாகாவிட்டால் தனித்திருக்கும், செத்ததே ஆனால் மிகுந்த பலனை கொடுக்கும். பிரியமான தேவ பிள்ளைகளே, ஒரு ஊழியக்காரன் எப்படி இருக்குன்னா, மெய்யாகவே மெய்யாகவே நான் உங்களுக்கு சொல்லுகிறேன், கோதுமணியானது நிலத்தில் விழுந்து சாகாவிட்டால் தனித்திருக்கும், செத்ததே ஆகில் மிகுந்த பலனை கொடுக்கும். நம்ம எல்லாரும் இயேசு கிறிஸ்துவ சொந்த ரட்சரை ஏற்றுக்கொண்டிருக்கோம். ஏன் ஏற்றுக்கொண்டோம்னா, நம்ம மரித்தா, நம்ம செத்தோம்னா நமக்கு நித்திய ஜீவனை கிடைக்கும் அப்படின்னு சொல்லி. நம்ம சாக மாட்டோம், மரணத்தை ருசி பார்க்க மாட்டோம் அப்படின்னு சொல்லி. ஆனா ஊழியக்காரனுக்கு ஆண்டவர் கொடுக்கிற ஒரு அழைப்பு என்னன்னா, அவன் ஊழியக்காரன் சாகணும். அவன் என்ன பண்ணும்? சாகணும். பாருங்க, கோதுமணியானது விசேஷித்தமான காரியத்தை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. பாருங்க, ஆண்டவர் நிறைய இடத்துல கோதுமணிகள் குறித்து சொல்லியிருக்கிறார். விசுவாசிகளை, ஆத்துமாக்களை வெளியேறு பெற்ற கோதுமணி அப்படின்னு சொல்லியிருக்கிறார். வெளியேறு பெற்ற கோதுமணினால் உன்னை போஷிப்பேன் ஆண்டவர் சொல்லியிருக்கிறார். இந்த கோதுமணியானது எதை குறிக்குதுன்னா, ஒரு நல்ல விசுவாசியை, ஒரு நல்ல ஆத்மாவை குறிக்கிறது. ஒரு நல்ல ஆத்மா, அல்லது ஒரு நல்ல விசுவாசி, அல்லது ஒரு நல்ல ஊழியக்காரன் எப்படி இருக்கணும்னா, அவன் நிலத்துல விழுந்து சாக வேண்டும். என்ன சாக வேண்டும்? அவனுக்குள்ள இருக்கிற சுயம் சாக வேண்டும். அவனுக்குள்ள இருக்கிற மாம்சத்தின் கிரிகள் சாக வேண்டும். அவனுக்குள்ள இருக்கிற பாவத்தின் தன்மைகள் சாக வேண்டும். அருமையான தேவ பிள்ளைகளே, ஒரு கோதுமணியை நிலத்துல நம்ம போடுறோம். அது நிலத்துல விழுந்து அது காஞ்சி செத்தாதான் அதுக்குள்ள இருந்து செடி வளருங்க. அந்த செடி வளர்ந்து ஒரு கோதுமணி நிறைய கோதுமணிகளை கொடுக்க முடியும். ஆண்டு விரும்புகிற ஒரு உண்மையான ஊழியக்காரன் எப்படி இருக்குன்னா, தேவ பிள்ளைகளே, நீங்க ஆண்டவருக்காக சாக வேண்டுங்க. எதுல சாக வேண்டும்னா, உங்க சுயத்துல சாக வேண்டும், உங்க மாம்சத்தின் கிரிகளை சாக வேண்டும், உங்க இச்சைகளை நீங்க சாக வேண்டும், நீங்க பாவத்துல நீங்க சாக வேண்டும். எந்த ஒரு காரியமும் உங்க இருதயத்தில் இல்லாதபடிக்கு தேவ பிள்ளைகளே, நீங்க தேவனுக்கென்று எல்லாவற்றையும் நீங்க சிலுவையில் அடிக்கிற போது நீங்க ஆண்டவருக்குன்னு மிகுந்த பலனை கொடுப்பீங்க என்று சொல்லி ஆண்டவருடைய வசனம் சொல்லப்பட்டிருக்கு. 25ஆம் வசனத்தை பார்க்கலாம். தன் ஜீவனை நேசிக்கிறவன் அதை இழந்து போவான், இந்த உலகத்தில் தன் ஜீவனை வெறுக்கிறவனோ அதை நித்திய ஜீவ காலமாக காத்துக்கொள்வான். ஆம், பிரியமான தேவ பிள்ளைகளே, தேவன் விரும்புகிற ஒரு நல்ல ஊழியக்காரன் எப்படி இருக்குன்னா, தன் ஜீவனை நேசிக்காதவனா இருக்க வேண்டும். தன் ஜீவனை நேசிக்காதவனா இருக்கிறவன், பாருங்க, தன் ஜீவனை நேசிக்கிறவன் அதை இழந்து போவானா. பாருங்க தேவ பிள்ளைகளே, இந்த உலகத்துல வாழ்கிற ஒவ்வொரு ஊழியக்காரனும் தன் ஜீவனை நேசிக்காதவனா இருக்கணும். அப்படி நேசிக்காதவனா இருந்தா அதை அந்த ஆசீர்வாதத்தை, அந்த கிருபையை, அந்த அழைப்பை நித்திய காலமாக அவன் காத்து கொள்ள முடியும். தெலுங்குல நம்ம பார்க்கலாம். తెలుగులో మనం చూద్దాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యొడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన యొడల విస్తారముగా ఫలించును. మనకందరికి తెలుసు, మనం ఎందుకు యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించమంటే, మనం చనిపోయినా కానీ మనకి నిత్య జీవం దొరుకుతుందని. అంటే దానికి అర్థం ఏంటంటే, మనకి చావే లేదనే అర్థం. కానీ ఎవరైతే దేవుని యొక్క సేవకులుగా పిలువబడి ఉంటారో, దేవుడు వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక పిలుపు ఏంటంటే, అతని చావాలి.
ఎక్కడ చావాలంటే తన యొక్క మాంసంలో చచ్చిపోవాలి, తన యొక్క పాప క్రియల నుంచి చచ్చిపోవాలి, తన యొక్క ఇచ్ఛలో చచ్చిపోవాలి. ఎవరి కోసం చావాలంటే యేసుక్రీస్తు కోసం చావాలి. అతని హృదయంలో ఎలాంటి కార్యము లేకుండా సంపూర్తిగా దేవునికని అతను సమర్పించాలి. ఇక్కడ యేసుక్రీస్తు ఒక మంచి ఉదాహరణ చెప్తున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారమైన ఫలం ఇచ్చిన ప్రియులారా. చూడండి, ఒక గోధుమ గింజ మనం భూమిలో వేస్తున్నాము, అది ఎలా ఉంటుందంటే ఎండిపోయి పచ్చిగా ఉంటే చెట్లు అనేది రాదు, ఎండిపోయి ఉంటుంది, అది చచ్చిపోతుంది. భూమిలో పడి చచ్చిపోతేనే ఆ ఒక్క గోధుమ గింజ ఒక చెట్టు అయ్యి, ఒక మొక్క అయ్యి అనేక గింజలు వస్తుంది. అదే విధంగానే ప్రియులారా, దేవుడు ఇష్టపడే ఒక నిజమైన సేవకుడు ఎలా ఉండాలంటే తన యొక్క మాంసపు క్రియలో అన్ని విషయాల్లో చచ్చిన వాడుగా ఉండాలి, అన్ని విషయాల్లో చచ్చిన వాడుగా ఉండాలి. ఈరోజు మనం చూస్తున్నాం, సేవకులు తప్పైన మార్గంలో వెళ్తున్నారు, సేవకులు ఇద్దరు ముగ్గురు భార్యలు పెట్టుకుంటున్నారు, సేవకులు పాపపు ఊబిలో ఉన్నారు. కారణం ఎందుకో తెలుసా? వాళ్ళు చావల, వాళ్ళ హృదయంలో మాంసపు క్రియలు చావల, అది అలాగే ఉంది. వాళ్ళ హృదయంలో ఆ ఇచ్చ కార్యాలు ఇంకా చావకుండా అలాగే ఉండటం వల్లనే అది వాళ్ళు వెంబడిస్తూ ఉంది. 25వ వాక్యం చెప్పబడుతుంది, తన ప్రాణమును ప్రేమించి వాడు దానిని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకుని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవును ప్రియులారా, ఇక్కడ చెప్పిన విధంగా మన యొక్క ప్రాణాన్ని మనం ద్వేషిస్తే, మన యొక్క జీవితాన్ని మనం ద్వేషించి మన యొక్క ప్రాణాత్మ శరీరాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించమంటే దేవుని ఎడల బహుబలంగా వాడబడేటువంటి ఒక గొప్ప దేవుని యొక్క సేవకులుగా మనం ఉంటాము. హల్లెలూయా. మీరు కూడా ఆ విధంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను ప్రియులారా. మీరు ఆ విధంగా ఉంటారా? మరి గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. దేవుని సేవకులుగా పిలువబడిన వాళ్ళు, దేవుని యొక్క సేవకులుగా పిలుపు ఉన్న వాళ్ళు గోధుమ గింజలాగా ఈ భూమిలో మీరు చావాలి. దేవుని కోసమని ప్రాణాన్ని పోగొట్టుకోవాలి. అలా పోగొట్టుకున్నవాడు సమస్తాన్ని సమకూర్చుకుని தேவன் வாக்கியம் செலவுస్తుంది. தமிழ பார்க்கலாம். பாருங்க தேவ பிள்ளைகளே, மெய்யாவே ஆண்டவர் சொல்லுகிறார், கோதுமணியை செத்தது போல சாகுறது போல நம்முடைய எல்லா மாம்சத்திற்கு இருந்து நாம் சாகுற போது தேவன் விரும்புகிற ஒரு நல்ல ஊழியக்காரனா நம்ம இருப்போம். தேவ பிள்ளைகளே, கடைசி காலத்துல அநேக ஆத்மா அறுவடை இருக்கிறது. தேவ பிள்ளைகளே, இது நம் வாழ்ந்து கொண்டிருக்கிற கடைசி நாட்கள். ஆண்டருக்கு உண்மையான ஊழியக்காரர்கள் தேவை, உண்மையா ஊழியம் செய்கிற ஊழியக்காரர்கள் தேவை. நீங்க அப்படி இருக்கணும்னு சொல்லி ஆசைப்படுறேன். இந்த வார்த்தையை நீங்க பெற்றுக்கொண்டு, இந்த வார்த்தையை ஏற்றுக்கொண்டு, ஆண்டவரே நானும் என்னுடைய மாம்சத்தின் கிரிகள் எல்லாவற்றையும் வெறுத்து கோதுமணியில போல நான் நிலத்தில் விழுந்து செத்து உமக்காக மிகுந்த கனியில கொடுப்பேன் அப்படின்னு சொல்லி విరుదైతే சொல்லுவீங்களா దేవ పిల్లలే? ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఒక నిజమైన సేవకుడు, దేవుడు ఆశపడే ఒక నిజమైన సేవకుడు మనం చివరి గడిలో ఉన్నామండి. దేవుని యొక్క విస్తారమైనటువంటి కోత కొందరిలో రాబోతుంది. దేవుని యొక్క ఉజ్జీవం మన భారతదేశం మీద పొయ్యబడబోతుంది. చూడండి ప్రియులారా, దానికంటే ముందు ఆ యొక్క ఉజ్జీవాన్ని నడిపించడానికి దేవునికి ఒక మంచి సేవకులు అవసరం అండి. ఒక మంచి సేవకులు అవసరం. మరక లేని ఒక మంచి సేవకులు దేవునికి అవసరం ఉంది. కాబట్టి ఇది చేయమని దేవుని ప్రేరేపించాడు. మనం కూడా యేసయ్యా ఇదో మీకు సేవం చేయడానికి గోధుమ గింజలాగే ఈ భూమిలో పడి చచ్చి మీకోసం గొప్ప ఫలాన్ని ఇస్తానని మీ హృదయంలో ఒప్పుకుంటారా? మన కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటే, கர்த்தாவே உமக்கு ஸ்தோத்திரம் ஆண்டவரே. அப்பா, அதற்கு தாவே ஆம் தகப்பனே, ஐயா, இந்த உலகத்துல அநேக ஜனங்களை நித்திய ஜீவனை கொடுக்கும்படி நீங்க அழைத்திருக்கீங்க. ஆனா ஊழியக்காரர்களாகிய நாங்களோ, உம்முடைய ஊழியக்காரர்களாகிய நாங்களோ இந்த நிலத்தில் விழுந்து செத்தால் ஒழிய மிகுந்த கனியை கொடுக்க முடியாது என்று சொன்னீங்களப்பா. ஆண்டவரே, உமக்கென்று உண்மையான ஊழியம் செய்கிற உண்மையான ஊழியக்காரர்களா இருக்கணும்னு சொல்லி நாங்க ஆசைப்படுறோம். இதோ எங்களுடைய மாம்சத்தின் கிரிகள், ஆண்டவரே, எங்கள் லௌகிக கவலை எல்லாவற்றையும் ஆண்டவரே இந்த சீலுவில் அடைத்துக்கத்தாக அப்பா, இதற்கத்தை எல்லாவற்றையும் நாங்கள் சாகடிக்கிற தகப்பன் அப்பா, இதோ உண்மையுள்ள உத்தமம் உள்ள ஊழியக்காரனே என்று சொன்னீங்க கத்தாக.
அப்படியாய் கூட கர்த்தாவே நாங்கள் இருக்க எங்களுக்கு கிருபை பாராட்ட என்னுடைய கரம் எங்கள் மேல் தங்கிருக்க வேண்டுமாய் செபிக்கிற கர்த்தாவே. அப்பா, இந்த வார்த்தை கேட்ட ஒவ்வொரு பிள்ளைகளும் கரத்தை ஒப்பு கொடுக்கிறேன். இரத்த கோட்டைக்குள்ளும் மூடிக்கொள்ளும் மறைத்துக்கொள்ளும் பாதுகாத்துக்கொள்ளும் ஆசீர்வதி நடத்த நல்ல தெய்வம். ఆమె ఆమె ప్రైజ్ లార్డ్ అండి. మీకు చెప్పిన మాట మీకు అర్థమై ఉంటుందని అనుకుంటాను. ఒక నిజమైన సేవకుడు తన మాంసపు క్రియలన్నింటినీ కూడా చంపి దేవుని కోసం జీవించాలి. అలా జీవిస్తేనే విస్తారమైనటువంటి ఫలాన్ని ఇవ్వగలుగుతాడు. మెయిన్ உங்களுக்கு ஏதாவது சந்தேகம் இருக்கா? உங்களுக்கு ஏதாவது டவுட் இருந்தா நீங்க கேட்கலாம். మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఇలానే నేను ఎక్కువ సమయాన్ని తీసుకోను, ఎందుకంటే మీరు పొద్దున్న నుంచి చర్చలో ఉంటారు. మిగతా కార్యాలు చేసుకోవాలి. అదేవిధంగా రేపు అందరూ ఆఫీస్కి కాలేజీకి వాటికి వెళ్ళాలి కాబట్టి ప్రతి ఆదివారం 7 నుంచి 7:30 వరకు ఒక సేవకుడు ఏ విధంగా ఉండాలి, దేవుడు ఇష్టపడేటువంటి సేవకుడు ఏ విధంగా ఉండాలన్న ఒక కార్యంతో మీతో నేను దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటాను. మీకు అందరికీ ఆశీర్వాదంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్, మీకు ఇంకేదైనా ఉంటే మీరు చెప్పచ్చు. Praise the Lord, Pastor. Thank you so much. Praise This is the Lord. useful for us. Please Yes, continue this for our spiritual development. Sure, sister. Sure, sister. சரி, உங்களை யாராவது கடைசியா ஜெபம் பண்ணி முடிக்கலாமா? உங்களை யாராவது கடைசியா ஜெபம் பண்ணி முடிக்கலாம். మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ఈ ఘనమైన నామముకి ఉన్నతం స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దాని శాంతి సమయంలో ప్రభా తండ్రి, జూమ్ ద్వారా బైబిల్ క్లాసులు తండ్రి మేము చేరుతండి. నేను మీ దాసులు, మా దాసుల ద్వారా ప్రభా తండ్రి, సేవకుడు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని మీ దాసుల ద్వారా మాట్లాడిన వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. అవును తండ్రి, నేను అక్కడ మేము గోధుమ కింజల భూమిలో అది చావుకునే ఒంటరిగా ఉంటున్నాను దేవుని మీ దాసులు చెప్పారు ప్రభా. అవును తండ్రి, మేము కూడా తండ్రి మా యొక్క పాపం ద్వారా తండ్రి, ఇచ్చల ద్వారా ప్రభా మాంసరీతి మేము కూడా చచ్చి తండ్రి మీలో ఎదుగునట్లు సహాయం చేయండి. మీకోసం మేము జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నా ప్రభా. రూపు చూపించమని వేడుకుంటున్నా తండ్రి. అలే కాదు ప్రభా, 25వ వచనంలో కూడా తన ప్రాణమును ప్రేమించేవారు దాన్ని పోగొట్టుకున్నాను అని చెప్పారు ప్రభా. దానికి స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. అవును తండ్రి, మనం తన ప్రాణాన్ని ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు జీవం పొందుకుంటున్న వాక్యాన్ని స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. ఇంకా మాకు ఎక్కువగా బోధించే సహాయం చేయమని కోరుకుంటున్నాను. దాని ద్వారా మేము మేలు ప్రతి ఒక్కరితో మేలు పొందుటకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. రూప చూపించుకుని వరకుంటున్నా ప్రభా. నేను ఈ సమయంలో ప్రభావ మాకు ఇచ్చిన చిన్న వాక్యం కోసం మీకు వేళ స్తోత్రం చెల్లించుకుంటూ మీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రార్థించి వరకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ అన్న. ప్రియులారా, ఇక్కడ చెప్పిన ఈ మాటని ఈ వారం మొత్తం మీ యొక్క పర్సనల్ లైఫ్ లో ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక రోజుతో వచ్చేటువంటి కార్యం కాదు. ప్రతిరోజు కూడా మిమ్మల్ని మీరు సమర్పించుకుని గోధుమ గింజలాగా దేవునికి సమర్పించుకుంటూ మీ శరీరాన్ని, మీ ప్రాణాత్మ శరీరాన్ని సమర్పించండి. ఖచ్చితంగా వచ్చే వారం దేవుడు మీ యొక్క జీవితంలో ఒక మార్పుతో మీరు వచ్చి కూర్చుంటారు. నెక్స్ట్ మీటింగ్ లో ఒక మార్పుతో మీరు వచ్చి కూర్చుంటారు. నేను ఖచ్చితంగా నేను చెప్తున్నాను. பிரியமானவர்களே, நீங்க தொடர்ந்து இந்த காரியத்தை நீங்க பிராக்டிஸ் பண்ணுங்க. ஒவ்வொரு நாளும் உங்க சரியத்தை ஆண்டோடைய சிலுவை மேல அடைங்க. அப்படி அறையும் போது அடுத்த வாரம் நம்ம பாக்குறப்போ கண்டிப்பா ஒரு பெரிய மாற்றத்தோடு கூட நம்ம இருப்போம். கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. வந்து எல்லாருக்கும் நன்றி. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. వచ్చిన